డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వ్యక్తిత్వ నిర్మాణంలో సోషల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు మనకి ప్రధానమైనటువంటి అంశాలు మన దృష్టికి 10-15 వస్తాయి. ప్రధానంగా ఆయన విద్యార్జన జిజ్ఞాసి అనేది ప్రపంచం అంతా ఆయన గురించి చెప్పింది. అంటే విద్యార్జన జిజ్ఞాస అనేది చాలామంది తమకు ఏ ఉద్యోగం వచ్చిన తర్వాత లేదు ఒక పీక్కి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్జన అనే దాన్ని మర్చిపోతారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితాంతం విద్యార్జనను కొనసాగించారు. అది ఆయన ప్రధానమైన మొదటి వ్యక్తిత్వ గుణంగా చెప్తారు. 2 ఆయనలో సహజంగా ఇంత చదువుకున్న వాళ్ళకి త్యాగము అవి తక్కువ ఉంటాయి. చదువు కొంత స్వార్థాన్ని కూడా నేర్పుతుంది. కానీ ఆయన త్యాగము, ప్రేమ, కరుణ ఈ లక్షణాలు అంబేద్కర్లో అద్వితీయంగా కనిపిస్తాయి. ఇది నేను అంబేద్కర్, బెర్ట్రాండ్ రస్సెల్, వాట్స్వర్త్ అనే పుస్తకంలో ఆయన గుణాలు చెప్పాను. 2 అంబేద్కరు చాలా శుభ్రంగా ఉంటారు. శుభ్రత నాయకుడికి చాలా ముఖ్యమైన విషయం. ఆయన అంతకుముందు దళితులు అశుభ్రతగా ఉంటారు అనేదాన్ని కొట్టిపారేశాడు. శుభ్రతగా ఉండడం అనేటటువంటి వ్యక్తిత్వాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆయన నిరంతర అధ్యయనశీలత అంటే ఎంత అధ్యయనం అంటే ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన లైబ్రరీలన్నీ ఆయన సంవత్సరాలు చదివాడు. లండన్లో ఉండే మ్యూజియం లైబ్రరీలో ఆయన సంవత్సరాలు చదివాడు. నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఒక నెల రోజులు నేను కూడా లైబ్రరీలో వీక్షించాను. ఆయన ఫోటో అక్కడ పెట్టబడింది. అంటే ఒక ఆసియా నుంచి లండన్ మ్యూజియం లైబ్రరీలో చిత్రపటం పెట్టగలిగిన స్థాయికి ఆయన వెళ్ళాడు. అంతేకాకుండా లండన్లో ఉండేటటువంటి మరి ముఖ్యంగా లండన్లో ఉన్న ఇండియన్ హౌస్లో ఆయన బంగారు విగ్రహం పెట్టారు. అది నేను స్వయంగా వీక్షించాను. నా పుస్తకం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. అంతేకాకుండా లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఆయన సర్జైన్ చేశారు. దానికి కూడా నేను వెళ్ళాను. అంటే ఆయన లైబ్రరీస్ అంటే ప్రపంచంలో ఉండే అత్యున్నతమైన లైబ్రరీస్ అన్నిటినీ ఆయన చదివాడు. చాలా లైబ్రరీలో ఆయన అధ్యయనం చేశాడు. మన భారతదేశంలో ఉండే కన్నెమర లైబ్రరీ మ్యాన్స్క్రిప్ట్ చదివాడు. తర్వాత బాంబేలో ఉండే చాలా లైబ్రరీలు ముంబైలో ఉండే పూర్తి చేశాడు. తర్వాత ఢిల్లీలో ఉండే లైబ్రరీ చదివాడు. లైబ్రరీకి వెళ్ళటం అనే ఒక పెద్ద గుణం ఆయనకి కీర్తి తీసుకొచ్చింది. కీర్తే కాదు, ఆయన బిహేవియర్లో ప్రధాన పాత్రగా ఉంది. నెహ్రూ గారు ఎక్కువగా క్లబ్బులకు వెళ్తుండేవాడు. ఈవినింగ్ అయితే క్లబ్బులకు వెళ్తుండేవాడు. లండన్లో కానీ మరి ఇండియాలో కానీ అంబేద్కర్ ఎప్పుడు క్లబ్కి వెళ్ళలేదు. ఎక్కువగా లైబ్రరీలో ఉండేవాడు. ఆయనకి వాకింగ్కి వచ్చి తగ్గుతున్న కొద్దీ తన సొంత లైబ్రరీలోనే ఎక్కువ చదువుకునేవాడు. నిరంతర అధ్యయనశీలత ఆయన మెరుగులు పెడుతూ వెళ్ళింది. ఆయన పర్సనాలిటీని డెవలప్ చేస్తూ వెళ్ళింది. స్టాగ్నేట్ కాకుండా. పర్సనాలిటీస్ ఎక్కువ స్టాగ్నేట్ అవుతుంటాయి. ఎక్కడో పీక్కి వెళ్ళినాక కీర్తికాంక్ష, ఇక్కడ చాలు, ఇక్కడ నేను చాలా అధ్యయనం చేశాను అన్నాక ఆగుతారు. కానీ డాక్టర్ అంబేద్కర్ ఆయన వ్యక్తిత్వంలో ప్రధాన అంశం నిరంతర అధ్యయనం. ఒకవేళ సమకాలీన దర్శనం అని అనుకుంటే మనం దాన్ని టేకప్ చేసుకోవాలి. ఆ అధ్యయనశీలతను మనం టేకప్ చేసుకోవాలి. ఇక ఆయన మంచి బట్టలు ధరించటం, ఆయన స్ట్రక్చర్ ఒకే రకంగా కనపడుతుంది మనకి. కాశీ నుంచి కన్యాకుమారి వరకు దాని మీద బుక్స్ కూడా వచ్చినాయి.
అంటే ఒక భారతదేశంలో రకరకాలుగా ముద్రపడాలి ఆయన. ఒకే రకంగా ఆయన ముద్ర మనసులో పడింది. ఒకటి చేతిలో పుస్తకం, 2 వేలు చూపించటం, ప్రశ్న, చేతిలో పుస్తకం అధ్యయనం, తర్వాత సూటు, బూటు, కోటు, వెస్టర్నైజ్డ్ అని వీళ్ళు అన్నప్పటికి కూడా ప్రొటెక్టెడ్ అంటే డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎస్టాబ్లిష్ చేసే డ్రెస్సు, ఇవన్నీ కూడా సింబాలిక్గా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటు లండన్ మ్యూజియం లైబ్రరీలో చిత్రపటం వరకు, ఇటు లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఆయన చిత్రపటం వరకు, ఇటు లండన్ హౌస్లో ఆయన బంగారు విగ్రహం వరకు, అటు కొలంబియా యూనివర్సిటీలో ఆయన విగ్రహం వరకు ఒక ప్రపంచవ్యాపితమైనటువంటి పర్సనాలిటీ. సింగిల్ ఇలా ఉంటాడు ఇలా అనే ఒక రూప నైగిరిక్యం. అంటే మనవాళ్ళు కొంచెం రూపాలు మారుస్తూ ఉంటారు. కొంతకాలం సూట్ వేసుకుంటారు, ఇప్పుడు వెస్ట్రన్ బన్నీస్ వేసుకుంటున్నారు. వాడు మార్నింగ్ వాక్కి వెళ్తున్నాడో తెలియదు, ఆఫీస్కి వెళ్తున్నాడో తెలియదు. అంటే స్ట్రక్చరల్ చేంజ్ ఈజీగా తీసుకుంటారు. కానీ అంబేద్కర్ ఒకే ఆహారం. గాంధీ గారి దగ్గరికి వచ్చేటప్పటికి నేను డర్బన్ కూడా వెళ్ళాను. డర్బన్ నుంచి ప్లింటాఫ్ ఆయన లాయర్గా పనిచేసిన దగ్గరికి కూడా వెళ్ళాను. ఆయన అక్కడ సూట్లోనే ఉన్నాడు, ఒక నల్ల కోట్ వేసుకున్న లాయర్గానే ఉన్నాడు. అంతకుముందు ఆయన ఒక ఇట్లా చిన్న కప్పు పెట్టుకొని ఒక ఆహార్యంలో ఉన్నాడు. తర్వాత భారతదేశానికి వచ్చిన ఫస్ట్ పీరియడ్లో ఒక ఆహార్యంగా ఉన్నాడు. సెకండ్ పీరియడ్లో ఆయన కొల్లాయి కొట్టుకున్నాడు. ఆయన రూపాల్లో మార్పు వస్తూ వచ్చింది. చివరికి కొల్లాయి విగ్రహం వేశారు. కొల్లాయి విగ్రహం వేస్తే సమాజం మారిపోతూ వెళ్ళిపోయింది. అంటే ఆ పంచి కట్టుకున్నవాడిని పంచి మోకాళ్ళ పైన కట్టుకొని అలా దాన్ని రిసీవ్ చేసే స్థితిలో లేదు. ఇంకా అంబేద్కర్ దశకి సమాజం ఎదగలేదు. ఇప్పుడేమో ఇంకా ఎదగలేదు. అందరూ సూట్ వేసే దశకు ఆ డిగ్నిటీ లెవెల్కి ఎదగలేదు. గాంధీది అయితే ఓల్డ్ ఫిగర్ అయిపోయింది. నెహ్రూ గారి దగ్గరికి వచ్చేటప్పటికి కూడా ఆయన ఆహార్యాల్లో కూడా చాలా మార్పులు ఉన్నాయి. అయితే ఒక లాంగ్ కోట్ అండ్ గులాబీ పెట్టాడు. ఈ గులాబీ అనేటటువంటిది వాడిపోవడానికి గుర్తు. బుక్కు లేదు, గులాబీ ఉంది. అంటే రొమాంటిక్ స్ట్రక్చర్. ఆయన కూడా భారతదేశం మొత్తంగా ఆయన ఫిగర్ రాలే. అంటే భారతదేశం మొత్తంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసిన సిద్ధాంతాలు లేవని అర్థం. అలాగా స్ట్రక్చర్ పరంగా కూడా ప్రపంచంలో అత్యున్నతమైన స్ట్రక్చర్స్లో అంటే ఒక అత్యున్నతమైన వాళ్ళు అనే వాళ్ళలో మనం లండన్ వెళ్తే ఎక్కువ రస్సెల్ విగ్రహాలు కనపడతాయి, చర్చిల్ విగ్రహాలు కనపడతాయి. జాన్స్బర్గ్ దక్షిణాఫ్రికా వెళ్తే నెల్సన్ మండేలా వీళ్ళందరికీ కొన్ని చోట్ల లూథర్ కింగ్ కనపడతాయి. అలాగే మనకు మలేషియా, సింగపూర్ వీటన్నిటి వైపు వెళ్తే వ్యాపారస్తులు వాళ్ళు డిఫరెంట్ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తారు. మనం చెన్నై వెళ్తే పెరియార్, అన్నాదురై ఇలాంటి వాళ్ళ విగ్రహాలు కనపడతాయి. కానీ భారతదేశంలో ఒక సార్వత్రికమైన స్ట్రక్చర్, ఒక సార్వత్రికమైనటువంటి ఫిగర్ అంటే ఒక అంటే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కరే కనపడతాడు. ఆ సార్వత్రికత అనేటటువంటిది ఫ్లెక్చుయేషన్స్ లేవు ఆయనలో. అంటే తన జీవన క్రమం ఒక పద్ధతిలో జరిగింది. ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే రకరకాల ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల. ఇప్పుడు లండన్లో ఆయన చదువుకునేటప్పుడు కూడా ఆయన పబ్బులకి వెళ్ళకుండా సామాన్యంగా జరగదు. నెహ్రూ గారికి అయితే గుర్రమే కొన్నారు. వాళ్ళ నాన్నగారు శ్వేత అనే గుర్రమే కొన్నాడు. ఆ క్లబ్కి వెళ్ళి ఆయన పడిపోతే ఆ గుర్రంలో తీసుకొచ్చేవాళ్ళు. ఆయన్ని తీసుకురావడానికి కూడా 2 భటులను పెట్టారు. దానికి మోతీలాల్ నెహ్రూ ఏమన్నాడు, లాజిక్ నేర్చుకున్నాడు. డిఫరెంట్ పీపుల్ తోటి హౌ టు మెయింటైన్ డైలెక్టిక్స్ అన్నట్టు నేర్చుకున్నాడని చెప్పాడు. అదే అంబేద్కర్ వినోద ప్రియుడు కాదు, విజ్ఞాన ప్రియుడు. నెహ్రూ వినోద ప్రియుడు. గాంధీ మిస్టీరియస్ క్యారెక్టర్ అంటే మార్మికుడు, సత్యవాక్యం లేదు. అందుకే ఆయన ఫేడ్ అవుతూ వచ్చాడు. ఆయనకు వ్యతిరేకంగా కూడా ఇప్పుడు
భారతదేశం మొత్తంలో చాలా వాదాలు ఉన్నాయి. అంబేద్కర్కి వచ్చేటప్పుడు, పర్సనాలిటీకి వచ్చేటప్పటికి సమకాలీకులు తీసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఒక జీవన విధానంలో ఒక స్ట్రక్చర్ని మెయింటైన్ చేయాలి. ఫలానా ఆయన అంటే ఫలానా ఇలా ఉంటాడు, ఇలా మాట్లాడతారు, ఇలా ఆయన భాషిస్తాడు అని ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఒకే ముద్ర ఉంది. డిఫరెంట్ ముద్రలు లేవు. అది ఇప్పుడు మన వాళ్ళు తీసుకోవాలి. తర్వాత ఆయన నీతి నిజాయితీ కలిగినటువంటి వాడు. అంటే ఇప్పుడు పొలిటికల్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళటమే కాకుండా పొలిటికల్ పార్టీలు కూడా నిర్మించాడు ఆయన. 1936లోనే పొలిటికల్ పార్టీ పెట్టాడు. అప్పటికి గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కాంగ్రెస్కి పెట్టుబడిదారుల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. టాటాలు, బిర్లాల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళు బాంబేలో ఎలక్షన్లో పాల్గొంటున్నారు. అంబేద్కర్ నీతి నిజాయితీతో పాలిటిక్స్ చేయడం కాకుండా లైఫ్ కూడా నీతి నిజాయితీతో నడిపాడు. పొలిటికల్ ఎర్రర్ లేదు ఆయన మీద. ఇప్పుడు నెహ్రూ గారి మీద అనేకమైన వాదాలు ఉన్నాయి. మౌంట్ బాటన్తో ఫ్రెండ్షిప్ వల్ల ఆయన భారతదేశాన్ని కాశ్మీర్ విషయంలో కానీ, పాకిస్తాన్ విషయంలో కానీ అనేక డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆయన స్త్రీ వ్యామోహం వల్ల కానీ, ఆయన కాస్మోటిక్ లైఫ్ వల్ల. డాక్టర్ అంబేద్కర్కి అటువంటి లైఫ్ లేదు. అది నిక్కచ్చగలిగినటువంటి జీవితం. కాబట్టి ఇప్పుడు సమకాలీనమైన పొలిటీషియన్స్ ఆయన అధ్యయనం చేస్తే అధ్యయనం నుంచి ఆయన విజయం పొందాడు. ఆయన ప్రపంచవ్యాప్త పొలిటికల్ హిస్టరీ చెప్పగలిగిన వాడు. పొలిటికల్ సైన్స్ అండ్ పొలిటికల్ ఎథిక్స్, రాజనీతి శాస్త్రం, సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ వీళ్ళ గురించి చెప్పగలడు. ఇప్పుడు జర్మనీ థింకర్స్ హెగెల్, మార్క్స్, కాంట్ వీళ్ళ గురించి చెప్పగలడు. ఇటు ఇండియన్ థింకర్స్ బుద్ధుడు, కబీరు, మహాత్మా ఫూలే గురువులుగా కూడా ప్రకటించాడు. అదే స్టేబుల్ థింకర్. ఆ థింకింగ్ మిగిలిన పొలిటీషియన్స్కి రాలా. గాంధీ గారు ఆయన రీడ్ చేస్తున్నట్టు మనకి సీన్ లేదు. ఆయన సినిమా తీశారు, ఆయన చదువుకున్నట్టు ఒక సీన్ పెట్టాలని ప్రయత్నం చేశారు. ఒక సీన్ పెడదామని, అక్కడ చదువుకున్నట్టు సీన్ పెడదామని ప్రయత్నం చేశారు. పాప ఆయన మేకపాలు తీస్తున్నట్టు, చెరక ఒడుగుతున్నట్టు, నడుస్తున్నట్టు ఇవన్నీ, కానీ చదువుతున్నట్టు ఎక్కడ లేదు. పైగా భగవద్గీత కూడా, భగవద్గీత చేతిలో పట్టుకున్నాడు కానీ చదివాడని చెప్పలేం. ఎందుకంటే ఆయన్ని ఘాట్సే కాల్చినప్పుడు కానీ ఇవన్నీ కానీ ఆయన హే రామ అంటే చనిపోయాడు కానీ ఏ కృష్ణ అంటే చనిపోవాలి. యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎక్కడ ధర్మానికి గ్లాని జరిగితే అక్కడ నేను వచ్చి చంపేస్తాను, ఆ చచ్చిపోయినప్పుడు మీరు బాధపడద్దు అన్నాడు. మరి గాంధీని చంపితే దాడులు జరిగినాయి, ఇందిరాగాంధీని చంపితే సిక్కుల మీద దాడులు జరిగినాయి, రాజీవ్ గాంధీని చంపినప్పుడు అంటే హిందువులు ఈ చంపబట్టాన్ని ఎందుకు దాడులు చేశారు? వాళ్ళు హిందూయిజంలో భగవద్గీతను పట్టుకుంటారు కానీ భగవద్గీతను అనుసరించరు. భగవద్గీతలో ఏముంది? చంపబడినవాడు చంపేవాడు ఇద్దరు ఒకటే, ఇద్దరు దైవ కార్యం, అది చంపబట్టం దైవ కార్యం అని చెప్పారు. అది ఆ కన్ఫ్యూజన్ ఉంది ఆయనకి, గాంధీ గారికి ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఆయన పట్టుకున్న గ్రంథం కూడా ఆయన చదవలే. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక బుక్ పట్టుకొని ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఏ బుక్ పట్టుకున్నవాడిగా చూపిస్తున్నాం? కాన్స్టిట్యూషన్ పట్టుకున్నవాడిగా చూపిస్తున్నాం, రాజ్యాంగాన్ని పట్టుకున్నవాడిగా చూపిస్తున్నాం. అది చదవడం కాదు, నిర్మించాడు, అది రాశాడు ఆయన. ఆయన రాసిన గ్రంథాన్ని ఆయన పట్టుకున్నాడు. అంటే క్లారిటీ ఉంది ఆయనకి, థాట్ క్లారిటీ ఉన్నవాడు. ప్రపంచంలోనే థాట్ క్లారిటీ ఉన్నవాళ్ళు 5గురే. మనకి ప్రజెంట్కి వచ్చేటప్పటికి 19వ శతాబ్ది 20వ శతాబ్దికి వచ్చేటప్పటికి కార్ల్ మార్క్స్ ఒకడు, అతని థాట్కి అతనికి క్లారిటీ ఉంది. మేనిఫెస్టో రచించాడు, కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టో రచించాడు, క్యాపిటల్ రచించాడు, ఒక క్లారిటీ ఉంది ఆయన. అట్లాగే బెర్ట్రాండ్ రస్సెల్ ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్, ఒక క్లారిటీ ఉంది ఆయనకి. మానవుడు మతంతో కాదు, మానవుడు
తత్వంతో జీవించాలి, శాస్త్రంతో జీవించాలి, ఒక క్లారిటీ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్, భారతదేశంలో కులం పోతేనే భారతదేశం యొక్క సమైక్యత, భారతదేశంలో మానవులుగా చూడబడతారు. అది కులం వెనకే ఉంది, హిందూ మతం ఉంది. అంటే హిందూ మతం పునాదులు కూర్చాలి, క్లారిటీ ఉంది ఆయనకి. ప్రపంచవ్యాప్తంగా మనకి ఇజాల్ క్రియేట్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్క డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. ఒక్కొక్క డాక్యుమెంట్, హెగెల్ ఉన్నాడు, డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్, డైలెక్టిక్స్ ఆఫ్ థాట్స్ రాశాడు, చాలా థాట్స్ రాశాడు. క్లారిటీ ఉంది ఆయనకి, భావాలు ఘర్షిస్తేనే క్లారిటీ ఉంది. అలాగే కాంట్ జ్ఞాన సిద్ధాంతానికి క్లారిటీ ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తం అవుతాయి అవే. జీన్ పాల్ సార్త్రే అస్తిత్వవాదానికి కొంచెం క్లారిటీ లేదు, దానికి అనేక వాదాలు పుట్టాయి. అలాగే ఫెమినిస్ట్ సైమన్ డిబ్రో సెకండ్ సెక్స్ రాసింది, స్త్రీ ఆధిపత్యం. దానికి ముందే మదర్స్ రాబర్ట్ బ్రిఫాల్ట్ రాశాడు. వాళ్ళ స్థాయిలో ప్రపంచంలో అంబేద్కర్ ఒక్కడే భారతదేశం నుంచి నిలబడుతున్నాడు. భారతదేశంలో అంత క్లారిటీ ఉన్న థింకర్ రాలే. అంటే లిఖితంగా అలిఖితంగా మౌఖికంగా బుద్ధుడు ఉన్నాడు, రాజ్యశాసనంలో అశోకుడు ఉన్నాడు. లిఖిత సాంప్రదాయంలో అంత పెద్ద థింకర్ రాలా. ఆయన అర్థం కావడం కూడా కష్టమైపోయింది. మరి ఎబోగా ఉన్నాడు ఆయన. వీళ్ళందరికీ గాంధీ గారు, నెహ్రూ గారు, ముఖ్యంగా తిలక్ అంతకుముందు భగవద్గీత పట్టుకున్నాడు. భగవద్గీత నుంచి గణపతోత్సవాలు సృష్టించాడు. గణపతోత్సవాలకి భగవద్గీతకి ఏంటి లింక్ ఏంటి? గణపతి ఎక్కడి నుంచి వచ్చాడు? ట్రైబల్ గాడ్ అని చెప్పి లోకాయత గ్రంథంలో ఉంది. ఉత్సవాలే ఉంది, గణపతి ఉత్సవాలు పెట్టాడు, చేతిలో భగవద్గీత ఉంది. కాంట్రడిక్షన్ ఉంది తిలక్కి. అందుకే గాంధీ డామినేట్ చేయగలిగాడు. ఇక పటేలు ఈ హిందూ భావజాల, ఆర్థిక ఉన్నతుల యొక్క భావజాలం కలిపి వచ్చినవాడు. అందుకు భారతదేశంలో ఒక జాతీయ నాయకుడు అంటే క్లారిటీ ఉన్నవాడు అంబేద్కర్ అని ఇంగ్లీష్ వాళ్ళు కూడా గుర్తించారు. ఇక్కడ ఎవరికి క్లారిటీ లేవు. ఆ జెండా చూస్తే ముస్లిం వాదం చెప్తున్నాడు, ఈయన నెహ్రూ చూస్తే సోషలిజం అంటాడు, బ్రాహ్మణికల్ థింకింగ్ ఉంది. పటేలు, తిలక్ ఓపెన్ హిందూయిజం చెప్తున్నారు. గాంధీ మార్మికవాదం చెప్తున్నాడు. క్లారిటీ డాక్యుమెంట్ మనకు ఏదైనా కావాలి అంటే అంబేద్కర్ నుంచే కావాలని అన్నీ అంబేద్కర్ నుంచే తీసుకున్నారు వాళ్ళు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా అంబేద్కర్ లీడ్ చేశాడు, గాంధీ ఏం మాట్లాడలేకపోయాడు. అంటే భారతదేశంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి నాయకుడు ఆయన. ఒక మేధావి, ఆలోచనాపరుడు, వాద ప్రతివాది, శాస్త్రజ్ఞానం గలవాడు. అయితే ఇవన్నీ ఎలా సాధించాడు? ఆయన దేవుడు కాదు, ఆయన ఒక దినచర్య ద్వారా సాధించాడు. టైం టేబుల్ క్లియర్గా ఉంది ఆయనకి. టైం టేబుల్ అంటే ఎవ్రీడే రీడింగ్ ఉంటుంది, రచన ఉంటుంది. ఆయనకు వచ్చిన డబ్బులో 50% ఏవో బుక్స్ కొనుక్కున్నాడు, రాశాడు, 1,00,000 పేజీలు రాశాడు. తర్వాత ఆ సారాన్ని ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాడు. విముక్తిపరమైనటువంటి పోరాటాలు నిర్మించాడు. ఆ తర్వాత ఎన్నో ఉద్యమాలు నిర్మించాడు, రాజకీయ పార్టీ పెట్టాడు, రాజ్యాధికార భావాన్ని ప్రజల్లోకి అంటే ఇవన్నీ ఒక 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 నిరంతర కార్యాచరణలో ఒక టైం టేబుల్ ఉంది ఆయనకి. ఈరోజు మన వాళ్ళకి చాలామందికి టైం టేబుల్ లేదు. ఇప్పుడు సమకాలీనంగా మనం ఏం అనుసరించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నుంచి అంటే టైం టేబుల్ని బలంగా తీసుకోవాలని మాత్రం తప్పకుండా చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది ఒకరోజు చదువుతారు, 2 రోజులు చదువుతారు, మళ్ళీ చదవరు. ఒక పుస్తకం చదువుతారు. అంబేద్కర్ పుస్తకాలు ఎన్ని చదివారని మనం ఎవరినైనా అడిగామనుకో, వాళ్ళు 1, 2 చెప్తారు. లేదా అంబేద్కర్ మీద రాసినాయి, చెన్నై గారు రాసిన అంబేద్కర్ జీవిత చరిత్ర అని, లేదు నేను రాసిన 1, 2 పుస్తకాలు చదువుతారు. లేదు అంబేద్కర్వి కుల నిర్మూలన ఒకటి చదివి ఉండొచ్చు. కానీ
మరి అంబేద్కర్ రాసిన అస్పృశ్యులు ఎవరు? అంబేద్కర్ రాసిన శూద్రులు ఎవరు? అంబేద్కర్ రాసిన వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ది అన్టచబుల్స్, అంబేద్కర్ రాసిన రిల్స్ ఇన్ హిందూయిజం, అంబేద్కర్ రాసిన థాట్స్ ఆన్ పాకిస్తాన్ కానీ, అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ చివరికి మన వాళ్ళు చదవరు. చదవకపోయేటప్పటికి ఆరాధనాభావం ఉన్నంతగా ఆయనంటే చాలా ప్రేమ. ఆయనంటే ఎంత ప్రేమ అంటే తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఉన్నారు. అయితే ఆ అనుసరణ లేదు, ఆయన జీవన క్రమాన్ని రిసీవ్ చేయటం లేదు, టేక్ చేయటం లేదు, కొద్దిగైనా అనుసరించుదాం అనే భావన లేదు. అక్కడ మనం ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆయన జీవన క్రమాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇకపోతే ఆయనలో ఉన్న గొప్ప గుణం, ట్రూత్ని కనిపెడితే చెప్పగలడు. ఆయన ఒక ట్రూత్ని కనిపెట్టాడు. కులం నిర్మూలన, కులం లేదు, తప్పు అని చెప్పాడు. అది పరిశోధించి వాళ్ళ గ్రంథాల నుంచే డిబేట్ చేయగలడు ఆయన. వాళ్ళ గ్రంథాల నుంచే మీరు కులం ఉందంటున్నారు, మీరు వర్ణం ఉందంటున్నారు, మరి మీ భారతంలో మీ భీష్ముడు మా గంధర్వ రాజ్యానికి వెళ్ళి గంధర్వ స్త్రీని అందగత్తెని చెప్పి తీసుకొచ్చి మీకు ధృతరాష్ట్రుడికి ఎందుకు పెళ్లి చేశాడు? గంధర్వులు మూలవాసులు, ధృతరాష్ట్రుడు క్షత్రియుడు అంటున్నారు. సరిపో, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. క్షత్రియుడు అంటున్నారు, వెనక్కి వెళ్తే ఇంకొంత కదా. మరి గంధర్వ స్త్రీని ఎందుకు పెళ్లి చేశారు? అది వర్ణాంతరం కదా? అంటే మీ కథకు వచ్చేటప్పటికి, మీ చెప్పేదానికి వచ్చేటప్పటికి వర్ణం లేదా? అంటే మా దగ్గరికి వచ్చేటప్పటికే వర్ణం ఉందా? అంత డిబేట్ చేస్తాడు ఆయన. సరే, అక్కడ శకుని ఉన్నాడు. శకుని గంధర్వుడు. మరి దుర్యోధనుడికి సలహాదారుడు, చివరికి సలహాదారుడిగా మిగిలిన వాడేవాడు శకునే. శకుని ఏం చేశాడు? క్షత్రియ వైరుధ్యాన్ని పెంచి క్షత్రియ నాశనానికి ఆయన ప్రయత్నం చేశాడు. శకునితో ఎవరు కలిశారు? కృష్ణుడు కలిశాడు, యాదవుడు. వీళ్ళిద్దరు కలిసి క్షత్రియ వినాశనానికి. ఆ స్టోరీని పాజిటివ్గా తీసుకొని దానికి ఒక హిందూ మైథాలజీని పెట్టి, కృష్ణుడినేమో దేవుణ్ణి చేసి, నారదుడినేమో మీడియేటర్ చేసి, తర్వాత ధృతరాష్ట్రుడు చేసుకున్నటువంటి గాంధారికి కళ్ళగంతలు కట్టి దీన్ని ట్రూత్ బయట పెట్టాడు. ఇట్స్ కాంట్రడిక్షన్. మూలవాసులకి ఆర్యుల రాజులకి ఉన్నటువంటి కాంట్రడిక్షన్. యుద్ధం జరుగుతూనే ఉంది, ఈరోజు కాదు, ఆ రోజు నుంచి మాకు మీకు యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ యుద్ధాన్ని బయటపెట్టాడు. సరే, అర్జునుడు క్షత్రియుడిగా పుట్టాడు అనుకుందాం, ఆయన ఇంద్రుడికి పుట్టాడు. సరే, ఆర్యదేవుడు కాబట్టి ఇంద్రుడికి పుట్టే క్షత్రియుడు అనుకుందాం. అయితే ఈ క్షత్రియుడు పుట్టినటువంటి అర్జునుడు, ఈ క్షత్రియుడికి పుట్టినటువంటి క్షత్రియుడు అంటే ఆర్యదేవుడు ఇంద్రుడికి పుట్టాడు, కుంతి అనుకుందాం. ఈ అర్జునుడు ఎందుకు సుభద్రను చేసుకున్నాడు? ఆమె యాదవ స్త్రీ కదా, అది వర్ణాంతరం కదా. ఎందుకు ఉలూచిని చేసుకున్నాడు? ఆమె నాగస్త్రీ కదా, ఆ నాగులు మేమే కదా, మరి నాగస్త్రీని చేసుకున్నాడు కదా. ఎందుకు చిత్రాంగదను చేసుకున్నాడు? అంటే ఆ చిత్రాంగద అనే స్త్రీ శూద్రురాలే కదా, నాన్ క్షత్రియే కదా, మరి ఎందుకు చేసుకున్నాడు ముగ్గురిని? మరి ద్రౌపది బహుభర్తృత్వము, అర్జునుడి బహుభార్యత్వము రెండూ మీరు చెప్పారు. ఈ రెండింటి నుంచి పుట్టిన సంతానం ఏమైంది? ఎవరో వాళ్ళే కులం. అర్జునుడికి సుభద్రకు పుట్టినటువంటి వాడు అభిమన్యుడిని మీరు ఎందుకు చంపారు? వర్ణాంతరుడు అని చెప్పారా? అంటే ఈ డిబేట్ చేయగలిగిన వాడు అప్పటికి ఎవరు లేరు. డిబేట్ అంటే ఇట్స్ సైంటిఫిక్. స్టోరీని శాస్త్రం నుంచి, చరిత్ర నుంచి వేరు చేసి స్టోరీని బుర్రల్లో ఎక్కించాలనే భావం నుంచి స్టోరీలు బుర్రలోకి ఎక్కిపోయాయి. ఆ బుర్రల నుంచి తొలిచి, మరి అబ్బాయి ఇదంతా తప్పు, మానవులనే వివాహం ఆడతారు, ఎవరైనా వాడచ్చు. కాబట్టి మేము మూలవాసులు భారతదేశాన్ని సృష్టించాం. గాంధర్వులు ఎవరు?
నారదుడు ఎవరు? గాంధర్వులు మేమే కదా. మరి గాంధర్వులు ఆ దుర్యోధనుని బంధించగలిగారుగా. చిన్న రాజ్యం కావచ్చు, దుర్యోధనుని బంధించితే చివరికి భీముడెళ్ళి చెప్పింది ఏంటి? ఒరే మీ గాంధర్వ తల్లికి పుట్టినోడే, మీవాడే దుర్యోధనుడు, మీరు వదిలిపెట్టండి, వాడు మీ 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 తల్లికి పుట్టినవాడు, మీ 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 శాఖలో ఉన్న ఆమెకి పుట్టినవాడే, మూలవాసుడే, మూలవాస రక్తం ఉంది అంటే కానీ వాళ్ళు వదిలిపెట్టలే. మరి భీముడు హిడింబిని చేసుకున్నాడు, ఆమె ట్రైబల్ ఉమెన్. ఘటోత్కచుడు పుట్టాడు, ఘటోత్కచుడుని మళ్ళీ చంపారు, యుద్ధంలో చంపేశారు. వర్ణాంతుడని చంపారా? ఘటోత్కచుడిని యుద్ధంలో ఎందుకు చంపారు? వర్ణాంతరుడని చంపారా? అంటే ఇప్పుడు వర్ణాంతరం చేసుకున్న వాళ్ళని చంపడం అనేది చూస్తుంటే మనం, అంటే వర్ణాంతరాన్ని మీరు చేసుకుంటున్నారు. ఆ పుట్టినోడి క్షత్రియత్వం ఇట్లా. ఇప్పుడు ద్రౌపది కూడా క్వశ్చన్ చేస్తుంది, మరి నాకు భీమా నాకు అవకాశం ఇచ్చావు పట్టమహిషిగా, మరి చెల్లి హిడింబిని తీసుకురా అంటే అన్నయ్య ఒప్పుకోడు అంటాడు. అంటే ఈ కాంట్రడిక్షన్స్, రిడిల్స్ ఇన్ హిందూయిజంలో ఈ ఈ హిస్టరీని, ఎపిక్స్ని ఎనాలిసిస్ చేసి ఒక కుల నిర్మూలన భావాన్ని ప్రపంచవ్యాపితం చేయడం కోసం, ప్రపంచవ్యాపితంగా దాన్ని నమ్మడం కోసం, ప్రపంచవ్యాపితమైనటువంటి భావజాలంగా వెళ్ళడం కోసం మనుషులకే పుడతారు అనేదాన్ని మీ దగ్గరే ఉంది, స్టోరీ మీ దగ్గరే ఉంది, కానీ మీరు వన్ సైడ్గా వింటున్నారు. మరి ఇప్పుడు నేను ఒక బ్రాహ్మణ స్త్రీని చేసుకున్నాను, ఓకే ఏమవలేదుగా, మీరే ఇచ్చి పెళ్లి చేశారుగా. లేదు గాంధీ గారు వర్ణ వ్యవస్థ చాలా ముఖ్యమైనది, వర్ణ వ్యవస్థ ఉంటే ఎవరి పైన వాళ్ళు చేసుకుంటారు అని అన్నాడు. అప్పుడు అంబేద్కర్ క్వశ్చన్ చేశాడుగా, మరి వర్ణ వ్యవస్థ ప్రకారం మీరేం చేయాలి? వ్యాపారం చేయాలి. తిలక్ ఏం చేయాలి? పటేల్ ఏం చేయాలి? నెహ్రూ ఏం చేయాలి? చివరికి నెహ్రూ గారి కూతురు విధవరాలు, ముందు ఒక ముస్లింని పార్సీని ప్రేమించింది. మరి మీరు ఇందుకు అడాప్ట్ చేసుకొని గాంధీ అని పేరు పెట్టి అతను గాంధీ అని ఎందుకు జోడించారు? ముస్లింని ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు? అడాప్ట్ చేసుకొని ఫిరోజ్ గాంధీ అని పేరు పెట్టి మళ్ళీ ఆమె పెళ్లి చేశారు. మళ్ళీ వాడు అతను విక్టిమ్ అయ్యాడు, నెహ్రూకి వ్యతిరేకంగా ఆయన నిలబడ్డాడు, ఉత్తరప్రదేశ్లో నిలబడ్డాడు, రాయ్బరేలీలో నిలబడ్డాడు. అందుకు అప్పుడు ఇందిరాగాంధీ వెళ్ళి నెహ్రూ క్యాంపెయిన్ చేసింది. అప్పుడు మళ్ళీ ఇందిరాగాంధీ నా భర్త చనిపోతే విడోగా ఉంది, మళ్ళీ ఇద్దరు కొడుకులు అప్పటికే జన్మించారు. ఈ ప్యాట్రియార్కల్ సిస్టమ్ ప్రకారం ముస్లింలు కదా వాళ్ళిద్దరు, మిగిలిన వాళ్ళందరికేమో పితృమైనటువంటి పురుషుడు అన్నారు. అంటే ఏ తండ్రికి పుడతారో ఆ తండ్రిని రిజిస్టర్లో రికార్డ్ చేశారు. మరి వీళ్ళిద్దరికి బ్రాహ్మణ్ ఎట్టయ్యారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళిద్దరూ రాజీవ్ గాంధీ కానీ సంజీవ్ గాంధీ కానీ ఫిరోజ్ గాంధీ పితృలు, ఫిరోజ్ యొక్క బిడ్డలు. ఫిరోజ్ యొక్క బిడ్డలు ఏం కావాలి? ఇండియన్ సిస్టమ్ ప్రకారం, అప్పుడుకున్న ఇండియన్ సిస్టమ్ ప్రకారం తండ్రికి పుట్టిన వాళ్ళు ఆ తండ్రి సరే మీరు గాంధీ గారు మార్చేశాడు. మరి గాంధీ గారు మార్చిన తర్వాత ఈయన సిక్ అమ్మాయిని చేసుకున్నాడు, ఆయన ఇటలీ అమ్మాయిని చేసుకున్నాడు. అంటే మరి గాంధీ గారు అన్నిటినీ ఆహ్వానించి మళ్ళీ అంబేద్కర్ వర్ణ వ్యవస్థ ఉండాల్సిందే, లేకపోతే రూల్స్ మారిపోతాయి అంటాడు. హైయెస్ట్ ఫ్యామిలీస్ దగ్గర నువ్వు ఒప్పుకుంటావా? నీ చేతులతోనే మ్యారేజీలు చేస్తావా? నీ చేతులతోనే వర్ణాంతరం మతాంతరం అన్నీ చేస్తావా? అంటే కాంట్రడిక్షన్ ఎక్కడుంది? అంటే అది లేదని నీకు కూడా తెలుసు. అది డిబేట్, గ్రేట్ డిబేటర్. అంటే డిబేట్ అంటే ఏదో మొండి వాదన కాదు, శాస్త్రీయ దృక్పథంతో ఆయన డిబేట్ చేశాడు. ఇప్పుడు అక్షరం చదువుకోవాలి, నేను చదువుకుంటున్నా, అంబేద్కర్ అని నేను చదువుకుంటున్నా, నన్ను క్లాస్ బయట కూర్చోబెట్టారు. క్లాసులో ఉన్నవాడికి ఎక్కువ మార్కులు వస్తున్నాయా, క్లాస్ బయట వాడికి ఎక్కువ మార్కులు వచ్చినాయా? నాకే వచ్చినాయి. మరి ఏకలవ్యుడు వేలు ఎందుకు తీసేశారు? ఏకలవ్యుడు సొంతగా నేర్చుకున్నాడు కదా. ఏదో నేను గురువు అన్నందుకు పోయి క్షత్రియత్వం వీడికి వస్తే ట్రైబల్ రాజ్యాలు ఎస్టాబ్లిష్ అవుతే 5గురిని చంపేయగలుగుతాడు అని నువ్వు అంటే అది కుట్రేగా. అంటే భారతం అంతా కుట్రేగా. అంటే నా మీద కూడా కుట్ర చేస్తున్నారా మీరు?
అంటే ఆ ఏకలవ్యుడి కుట్రే అయితే నా వేలు తీయను నేను. అంటే ఏకలవ్యుడి దగ్గర మేము తెలుసుకున్నాం కదా, ఇట్స్ యువర్ ఎపిక్, మీ ఎపిక్లో ఏముంది అది. రీల్స్ ఇన్ హిందూయిజంలో ద డిబేట్ చేయగలిగాడు ఆయన ట్రూత్ కోసం. అందుకని ఆయన వ్యక్తిత్వాన్ని నేనేమనుకున్నా 3 రకాలు అనుకున్నా. ఒకటి, అల్టిమేట్గా ఆయన వ్యక్తిత్వం హేతువాద వ్యక్తిత్వం అయింది, రేషనలిస్టిక్ పర్సనాలిటీ. ఆయన చాలా కొత్త విషయాలు తెచ్చేసాడు. ఈవెన్ గాంధీ కూడా చివరికి రియలైజ్ అవ్వాల్సి వచ్చింది. దట్స్ హయ్యెస్ట్ థింకర్ అనాల్సి వచ్చింది. ఎందుకంటే థింకర్ అంటే ఎవడు స్టేటస్ కోని మెయింటైన్ చేసేవాడు కాదు, రూల్లో మెయింటైన్ చేసేవాడు కాదు. రూల్ ప్రకారం ఏదో కులాల ప్రకారం జీవించాలి, మాలవాళ్ళుగా జీవించాలి, మాదిగవాళ్ళుగా జీవించాలి, బ్రాహ్మలుగా జీవించాలి, క్షత్రియులుగా జీవించాలి, బ్యూరో వాళ్ళకి డబ్బులు ఇచ్చి, మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి డబ్బులు ఇచ్చి, మా అమ్మాయి ఉంది అచ్చగా మాలవాళ్ళనే చూడు, మాదిగలు ఉన్నారు మాదిగోళ్ళని చూడు, లేదు కమ్మోళ్ళు ఉన్నారు కమ్మోళ్ళని చూడు అని తిరిగి దొరకపోయినా ఒక పిల్లని చేసుకునే ఆ రూల్ మార్చేసాడు. అందుకని వాళ్ళ ఆర్య సమాజ మందిరంలో 10,000 వివాహాలు జరుగుతున్నాయి, 5-6 చంపేస్తున్నారు. అసలు ఈ 5-6 లెక్క కాదు, వాళ్ళని కూడా రేపు వచ్చే సంవత్సరానికి చంపడం కూడా వాళ్ళే రిటాలియేట్ చేస్తారు. అంటే రూల్ మార్చింది ఎవరు? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చేసుకోవచ్చు. అర్జునుడే చేసుకున్నాడు 3, కృష్ణుడే ప్రోత్సహించాడు మా చెల్లెల్ని చేసుకోని. అవతల దుర్యోధనుడు క్షత్రియుడి కుమారుడికి అక్కడ లగ్గం కుదిరితే మరి దుర్యోధనుడు లగ్గం కుదుర్చుకున్నాడు, ఇక్కడ అర్జునుడు లగ్గం కుదుర్చుకున్నాడు. అంటే అర్థం ఏమిటి? హయ్యెస్ట్ హైరార్కీలో మీరు కులం లేదని గమనించారు, అందుకే పైకి వచ్చారు. అర్జునుడు ఆ 3 చేసుకోబట్టే 3 సైన్యాలు వచ్చినాయి. అక్బర్కి రాజపుత్ర కన్యల్ని మీరు స్వీకరించమని అంతఃపురానికి వెళ్ళి అడిగిచ్చారు. మీరు ఎందుకు ఇచ్చారు? రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఇచ్చారు. అప్పుడు వర్ణ వ్యవస్థ లేదా అని అడిగాడు అంబేద్కర్. అప్పుడు మతం లేదా? రాజపుత్ర కన్యలు సతీ సాగామనులు ఎంతో మందిని తగలబెట్టారు మీరు, రాజపుత్ర కన్యల్ని. చివరికి అక్బర్కి ఇచ్చిన వాళ్ళు మిగిలారు. అంటే దెర్ ఇస్ డిబేట్ పెట్టాడు ఆయన, రేషనలిస్టిక్ డిబేట్. అంబేద్కర్ అంటే సామాన్యుడు కాదు, వరల్డ్ థింకర్స్ డిస్కస్ చేస్తున్నారు ఆయన, వరల్డ్ కొలంబియా యూనివర్సిటీ. నేను రాశాను బుక్ అంబేద్కర్ తత్వశాస్త్రం అని. ఈ తత్వశాస్త్రంలో ఎవరెవరితో పోల్చాను? సోక్రటీస్, ప్లాటో, బుద్ధుడు, వీళ్ళతో తులనాత్మక పరిశీలన. హైయెస్ట్ పర్సనాలిటీస్తో ఈక్వల్. సోక్రటీస్ లాగా ప్రశ్న వేశాడు, విషం ఇచ్చాడు, తాగాడు, జీర్ణించుకున్నాడు, సోక్రటీస్ చచ్చిపోయాడు. ప్లాటో ఆదర్శరాజ్యం చెప్పాడు, ఈయన ఆదర్శరాజ్యం చెప్పాడు, చట్టాలు తెచ్చాడు. ప్లాటో కంటే కడుగు ముందుకేసి. బుద్ధుడు అలిఖిత జ్ఞానం చెప్పాడు, మౌఖికంగా చెప్పాడు, దాన్ని లిఖిత జ్ఞానంగా మార్చాడు. అందుకు ప్రపంచవ్యాప్తంగా ఈయన బుద్ధానుదమ్మ ఇవాళ వెళ్తుంది. వాటి పర్సనాలిటీ ఏంటి? అంబేద్కర్ పర్సనాలిటీలో మెయిన్ పాయింట్ ఏంటి? రేషనలిస్టిక్ థింకింగ్. కులం ఉందే అన్నారు, అస్పృశ్యత ఉందే అన్నారు. అస్పృశ్యత లేదు, అస్పృశ్యులు ఎవరు గ్రంథంలో లేదు. అస్పృశ్య శబ్దం ఎక్కడిది? స్పృశ్య తాకబడేవాడు, అస్పృశ్య తాకబడినవాడు. స్పృశ్య సంస్కృతం, అస్పృశ్య సంస్కృతమే. మరి ప్రపంచ భాషల్లో ఎక్కడ అస్పృశ్య శబ్దం ఉందా? నీకోసం అన్టచబుల్ అని ఇంగ్లీష్లో క్రియేట్ చేశారు, టచబుల్ అన్టచబుల్ అని. ఇవాళ పెద్ద ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకుంటే రిజర్వేషన్ వల్ల ఉద్యోగం వస్తుందని ఒక పీరియడ్ జరిగింది, గట్టిగా జరిగింది. ఆ పీరియడ్లో ఏమైంది? కలెక్టర్లు అయ్యారు, లాయర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, మరి ఎన్నో స్కిల్స్ టీచర్లు అయ్యారు, అందరూ అయ్యారు. ఇప్పుడు ఈ డాక్టరు
నీకు ఆపరేషన్ చేయగలుగుతున్నాడు కదా, నువ్వు ఎందుకు ఎంతో కాలం నువ్వు ఆయన పక్కన పెట్టావు, ఎంతో కాలం ఆయన దూరంగా పెట్టావు. దానివల్ల భారతదేశం నష్టపోలా, డాక్టర్లు తగ్గిపోలా. ఇప్పుడు బ్రాహ్మణులు ఒక్కళ్ళే డాక్టర్లు అన్నావు అనుకో, భారతదేశానికి డాక్టర్లు సరిపోతారా? లేదు కమ్మ రెడ్డి కొన్ని కులాలే డాక్టర్లు అన్నావు అనుకో, భారతదేశానికి డాక్టర్లు సరిపోతారా? డాక్టర్లు అనేవాళ్ళు వాడి ప్రతిభను బట్టి వాడు డాక్టర్ అవుతాడు అన్నాడు అంబేద్కర్. అంబేద్కర్కి ఒక్కడికే డాక్టర్ ఉంది. పరిశోధకుడుగా డాక్టరేట్ తెచ్చుకున్నాడు ఆయన. కొలంబియా యూనివర్సిటీలో డాక్టరేట్ చేసుకున్నాడు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ తెచ్చుకున్నాడు, బాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ తెచ్చుకున్నాడు. మరి నెహ్రూకి డాక్టరేట్ ఏది? గాంధీ గారికి డాక్టరేట్ ఏది? పటేల్కి డాక్టరేట్ ఏది? ఇందిరాగాంధీకి డాక్టరేట్ ఏది? రాజీవ్ గాంధీకి డాక్టరేట్ ఏది? భారతదేశాన్ని పాలించిన వాళ్ళు ఎంతమంది డాక్టర్లు పాలించారు? సిక్కు మన్మోహన్ సింగ్ గారు డాక్టర్ అనుకుంటా, అంతే. అంటే ఏమిటి? ఆ దశకి వెళ్ళిన వాడికి కూడా మీరు ప్రధానమంత్రి ఇవ్వలేదు. డాక్టరేట్ ఇన్ కొలంబియా యూనివర్సిటీ, డాక్టరేట్ ఎట్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే సామాన్యం, నేను లండన్ అక్కడ డాక్టరేట్ ఇవ్వడం చాలా కష్టం. 7 years పడుతుంది, ఒక్కొక్కరికి 7, 8, 9 years పడుతుంది. అంటే క్యాస్ట్ ఉందా లేదా? అకామిడేషన్లో క్యాస్ట్ ఉందా లేదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధానమంత్రి ఎందుకు ఇవ్వలేదు మీరు? ఎస్, ఆయన ఎక్కడో చోట గెలిచి వచ్చాడు, సరే కానివ్వండి. మరి ఎందుకు ఆ ప్రపోర్షనేట్ థింకింగ్, ఇండియాని రీబిల్డ్ చేయగలిగిన థింకింగ్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు? క్యాస్ట్ ఉంది, క్యాస్ట్ ద్వారా ఇవ్వలేదు అని ఆయన చెప్పగలిగాడు. ఆయనకు మీరు న్యాయ మినిస్టర్ ఇచ్చారు, ఎందుకు కోర్టు బిల్ పెట్టాడు? స్త్రీ విముక్తి అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, అన్ని కులాల్లో ఉన్న స్త్రీలకు విముక్తేగా. మరి మీరు ఎందుకు డినై చేశాడు? నెహ్రూ గారు ఎందుకు డినై చేశాడు? అంటే నెహ్రూ గారిలో బ్రాహ్మణిజం ఉంది. నెహ్రూ గారు తండ్రి మోతీలాల్ నెహ్రూ ఫస్ట్ అడ్వకేట్ ప్రాక్టీస్ చేసింది ఒక ముస్లిం దగ్గర, ఒక ముస్లిం అడ్వకేట్ దగ్గర ఆయన ప్రాక్టీస్ చేశాడు. ముస్లింలు హిందువులు అని వేరే ఎక్కడుంది? 400 సంవత్సరాలు పరిపాలించారు మొఘలులు, మిగిలినటువంటి ఇస్లాం సంబంధించిన వాళ్ళు రాజ్యం ఉన్న దగ్గర రిక్రూట్ అయ్యారు. హిందూ మతంలో అస్పృశ్యత ఉంది కాబట్టి అక్కడ అస్పృశ్యత లేదని రిక్రూట్ అయ్యారు. ఎక్కువ ఫస్ట్ రిక్రూట్ అయిన వాళ్ళు ఎవరు? షేక్లంతా ఎవరు? మీ త్రైవర్ణాలే కదా, నీ బ్రాహ్మణ క్షత్రియ వయస్సులే కదా ఎక్కువ రిక్రూట్ అయింది. మార్వాడీలు ఎవరు? ఇప్పుడు మార్వాడీలు సముద్రగుప్తుడు కాలంలో ఉన్నటువంటి ఈ మార్వాడీలు ఎవరు? వైశ్యులు యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు, డిస్టర్బ్ అయిన వాళ్ళే కదా. ఇవన్నీ ఆయన ద హిస్టారికల్ డెప్త్లో, రేషనలిస్టిక్ థింకింగ్లో, హిస్టారికల్ డెప్త్లో భారతదేశం వర్ణసంకరం, ప్రపంచం బిత్తరపోయింది. క్యాస్ట్ మీద చాలామంది కృషి చేశారు. జిఎస్ గురే క్యాస్ట్ ఇన్ ఇండియా అని బుక్ రాశాడు. జేహెచ్ హట్టన్ క్యాస్ట్ ఇన్ ఇండియా బుక్ రాశాడు. జిఎస్ గురే క్యాస్ట్ రేస్ ఇన్ ఇండియా అని బుక్ రాశాడు. వీళ్ళిద్దరు కూడా అంబేద్కర్కి ముందే రాశారు. కానీ అంబేద్కర్ వాళ్ళిద్దరు ఏం చెప్పారు? స్టేటస్ కో, ఈ క్యాస్ట్లు ఇలా ఉన్నాయని చెప్పగలిగారు. కానీ అంబేద్కర్ ఇన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్లు ఏం చెప్పాడు? రిడిల్షన్ హిందూయిజంలో ఏం చెప్పాడు? అస్పృశ్యులు ఎవరనేలో ఏం చెప్పాడు? శూద్రులు ఎవరిలో ఏం చెప్పాడు? క్యాస్ట్ ఈజ్ క్రియేటెడ్. కులము, వర్ణము అవి సృష్టించబడ్డాయి, నిజం కాదు. ఇప్పుడు నువ్వు వెళ్ళావు, దక్షిణాఫ్రికా వెళ్ళావు, నేను ఇండియన్ అన్నారు. అంబేద్కర్ దక్షిణాఫ్రికా వెళ్ళాడు, ఆయన్ని ఇండియన్ అని అన్నారు. మరి నేను వెళ్ళాను, లండన్ వెళ్ళాను, నేను ఇండియన్ అన్నా. దక్షిణాఫ్రికా వెళ్ళా, ఇండియన్ అన్నా. నేను దళిత్ అంటే అక్కడ ఎవరికని తెలుసా? ఎస్సీ అంటే ఎవరికని తెలుసా? నేను మలేషియా వెళ్ళా, ఇండియన్ అన్నా. అంటే ఇండియన్ అంటే నువ్వు జాతిపరంగా ఇండియన్గా వెళ్ళావు,
నువ్వు అక్కడ వివక్షను ఎదుర్కొన్నావు. ఆ వివక్ష ఇండియన్స్ని దక్షిణాఫ్రికా వాళ్ళు రైళ్ళు ఎక్కనివ్వట్లేదు అన్నావు. మరి భారతదేశంలో రైలు ఎక్కనివ్వట్లేదు, భారతదేశంలో హోటల్కి రానివ్వట్లేదు, భారతదేశంలో చెరువులో నీళ్లు ముంచుకొనివ్వట్లేదు. భారతదేశంలో అన్టచబిలిటీ కోసం కదా నువ్వు పోరాడాలి. నువ్వు అక్కడ ఎదుర్కొంది వివక్షను ఎదుర్కొన్నావు. నువ్వు వచ్చి స్వాతంత్రోద్యమం అన్నావు. ఫస్ట్ ఏ స్వాతంత్ర్యాన్ని సాధించాలి? ఏ స్వాతంత్రం? అది అంబేద్కర్. గాంధీ మూమెంట్ సూడో మూమెంటు, అంబేద్కర్ మూమెంటు రియల్ మూమెంట్. అందుకే మాధవ చెరువు పోరాటంతో ఫస్ట్ స్వాతంత్రోద్యమం ప్రారంభమైంది. 1927 డిసెంబర్ 25 భారతదేశ స్వాతంత్రోద్యమం ప్రారంభమైంది. ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండిపెండెంట్ మూమెంట్.